ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లిలో సంక్రాంతి ముందే వచ్చేసింది. నారా, నందమూరి సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రమణ వాళ్ళు అక్కడ ఫ్రేమ్ సరిగ్గా రావట్లేదు. వీలైతే లోపల కావడం ట్రై చేస్తాను, కనిపించలేదు. వెనకాల స్టూడెంట్స్ విగ్రహాలు ఎవరికి వచ్చేస్తా ఉంటారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సంబరాలకు సంబంధించినటువంటి వేడుకల్లో స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం వేదిక పైన చంద్రబాబు కుటుంబ సభ్యులు, అలాగే బాలకృష్ణ సతీమణి, అలాగే లోకేష్ ఆయన సతీమణి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలు ఇక్కడ క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ముగ్గుల పోటీల్లో కూడా ఇక్కడ ఈ ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క చూస్తున్నాం. నారా నందమూరి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు కూడా ఇదే యూనిఫామ్తో, అంటే చిన్నపిల్లలు అందరూ కూడా ఎవరైతే యూనిఫామ్స్ వేసుకున్నారో అదే యూనిఫామ్తో నారా నందమూరి కుటుంబాల్లో ఉండేటువంటి చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంతకుముందు జరిగినటువంటి ఈ యొక్క పోటీల్లో 3వ బహుమతి పిల్లవాడికి రావడం, అది నోట్ చేసుకునేటువంటి దృశ్యాలు కూడా మన వీడియో జర్నలిస్ట్ నాగార్జున చూపిస్తున్నారు. అతను నారా నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లవాడు 3వ బహుమతి పొందాడు. ఇకపోతే మొదటి బహుమతికి ఇద్దరు పిల్లలు పోటీ పడుతున్నారు. సో ఈ పోటీలన్నింటినీ కూడా దగ్గరుండి చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా వీక్షించడం చూస్తున్నాము. దాంతోపాటు ఈ చుట్టుపక్కల పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సంక్రాంతి ముందే వచ్చేసినట్టు భావించే పరిస్థితి. ఈ ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లికి రావడం అనే సాంప్రదాయం మొదలుపెట్టిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి తరలి వెళ్ళేటువంటి వారి యొక్క సంఖ్య పెద్దగా పెరిగిన విషయం మనందరికీ తెలిసింది. ఇక్కడ ఉండేటువంటి చిన్నపిల్లలందరూ కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల నారావారిపల్లి చుట్టుపక్కల ఉండేటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళందరినీ తీసుకుని ఆయా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ టీచర్స్ కావచ్చు, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు గెలిచిన వాళ్ళకి స్వయంగా చంద్రబాబు దంపతులు వాళ్ళకి బహుమతులు ఇస్తారు. దాంతోపాటు ముగ్గుల పోటీల్లో కూడా అదేవిధంగా గెలుపొందిన వారందరికీ కూడా ఈ కాసేపటి క్రితం బహుమతులు ప్రదానం చేశారు. దాంతోపాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు కూడా ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడం అనేటువంటి సాంప్రదాయాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికే కూడా కొన్ని వస్తువులను కూడా పంపించడం అనేటువంటి సాంప్రదాయం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా చేస్తున్నారు. మరోవైపు రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి అంటే మామూలుగా అయితే భోగి రోజు రావడమో, భోగి రోజు రాత్రి రావడమో చేస్తారు. ఈసారి 2 రోజుల ముందే ఇక్కడికి రావడం జరిగింది. దీంతో 2 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ సందడి నెలకొంది. సంక్రాంతి రోజు ఉదయమే ఇక్కడ నారావారికి సంబంధించినటువంటి గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూజా కార్యక్రమాలన్నీ కూడా, నాగదేవతలకు పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దేవుడి గంగమ్మకి పూజ ఉంటుంది. తర్వాత చంద్రబాబు నాయుడు అమ్మ నాన్నలు సంబంధించినటువంటి సమాధులకు నివాళులు అర్పిస్తారు. వాళ్ళ తమ్ముడికి సంబంధించి రామూర్తి నాయుడికి సంబంధించినటువంటి సమాధులకు నివాళులు అర్పించి ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహము, బసవతారక విగ్రహం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. వారికి కూడా నివాళులు అర్పించి సంక్రాంతి రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉండబోతున్నాయి. మరోవైపు ఈరోజు మరి కాసేపట్లో ఈ క్రీడా పోటీలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కూడా చంద్రబాబు పార్టిసిపేట్ చేస్తారు.
చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటికి సంబంధించిన ప్రారంభోత్సవాలు, ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేయబోతున్నారు. దాంతోపాటు రుయా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక భవనానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని కూడా ఇక్కడి నుంచే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పూర్తయింది. వాటికి కూడా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం కూడా ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక్కడ ఒక శివాలయం ఉంది, ఆ శివాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు అడిగారు. స్వయంగా ఆ శివాలయానికి సంబంధించినటువంటి ఆ రోడ్డు కావచ్చు, ఇతర నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో అక్కడికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా, అంటే ఒకవైపు ఈ యొక్క క్రీడా పోటీలు, పిల్లలకు సంబంధించినటువంటి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తూ మధ్యాహ్నం నుంచి ఈ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రేపు కార్యక్రమం పైన పూర్తిగా రిజర్వ్ చేశారు. రేపు ఉదయం భోగి పూర్తిగా కుటుంబ సభ్యులు మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇతరులకు ఎవరికి అనుమతి లేదు. రేపంతా కూడా పూర్తిగా రిజర్వ్లో ఉంటారు. ఎల్లుండి బయటకు వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ మర్నాడు బయలుదేరతారని అంటున్నారు. ఒకవేళ వీలైతే సంక్రాంతి రోజు సాయంత్రం చంద్రబాబు బయలుదేరతారు. ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడికి రంగంపేటకు సంబంధించినటువంటి హెలిప్యాడ్లో రావడం జరిగింది. మొత్తం పిల్లలందరూ కూడా చూస్తున్నాం, ఎంతో ఆసక్తిగా ఆడ జరుగుతున్నటువంటి పోటీలు కావచ్చు, వీళ్ళన్నింటినీ కూడా తిలకించేటువంటి దృశ్యాలు. మొత్తం మీద సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి దీంట్లో పూర్తి స్థాయిలో నారావారిపల్లి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామీణ ప్రజలందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి భోజన ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ పక్కనే ఉండేటువంటి టీటీడీ కళ్యాణ మండపంలోనే స్వయంగా నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోనే ఆ భోజన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తంగా చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాదు, పిల్లలు, కుటుంబాలు అందరూ కూడా, అంటే ముగ్గుల పోటీల ద్వారా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు చిన్నపిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు. కుటుంబాలుగా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం ఒక పండగ వాతావరణం అయితే నారావారిపల్లిలో నెలకొంది. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.